భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులను కదిలిస్తే చాలు వారి అత్యంత దయనీయమైన పరిస్థితి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎలాగైతే వర్షం రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదో ఇక్కడ కరెంటు రాకడ కూడా తెలియని పరిస్థితి. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తినే 2 మెతుకులు కూడా తినలేక కంటి మీద కునుకు లేకుండా పోతుంది. కనీసం చేలో కూలీలకు మంచినీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని అన్నదాతలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కనీసం 20 గంటలు కరెంటు ఇవ్వాలని కోరుతున్నారు. 6 గాలాలు పండించిన పంట చేతికి రావాలంటే తక్షణమే కరెంటు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పేసి ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఈ రోజు మాకు ఈ రైతులకి 11 గంటలు 10 గంటలు ఇచ్చే పరిస్థితి కూడా కనబడడం లేదు. ఇది పూర్తిగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. ఈ రైతులకు మాకు వచ్చినటువంటి కూలీలకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మోటార్ కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది కూడా అర్థం కాని పరిస్థితుంది. ఈ పంట తడుపుకోవడానికి ఎప్పుడు కరెంట్ వస్తుంది అని రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేక 1 నెల రోజుల నుంచి ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది. సగం దశకొచ్చేసింది. ఇప్పుడు వాటర్ అవసరం అండి. అది బాగా చేలన్నీ ఎండిపోతున్నాయి. పగులు ఇస్తున్నారు కరెంటు, ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు. నైట్ ఇస్తున్నారు 4 గంటలు 3 గంటలు, అది ఎప్పుడు ఇస్తున్నారో కూడా తెలియదు. ఒక రోజు 9ంటికి వస్తుంది, ఒక రోజు 11ంటికి వస్తుంది. అదేమని అధికారులను అడిగితే అది ఎప్పుడు వస్తుందో మాకే తెలియదండి. ఒక 10 నిమిషాల ముందు మాత్రమే మెసేజ్ వస్తుంది. దానికి మేమేం చేయలేమని అధికారులు స్పందిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులండి? త్వరలో దీన్ని సకాలంగా నడిచేలాగా చేయగలరని అధికారులను కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పేసి ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్న